సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటి, తెలంగాణ రాష్ట్రాన్ని కిషన్ రెడ్డి తీసుకొచ్చిందేంటి? తెలంగాణకి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశాం. నేను ఏదైనా జవాబు చెప్పాలంటే ప్రజలకు చెప్తాను. నివేదిక రాజకీయ పార్టీలు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి వినలేనటువంటి వాళ్ళు, నిద్రపోకుండానే నిద్రపోస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కానీ లేదా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తుంది, అది హిందూ ముస్లిం అనేది. కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తారు. రీసెంట్ ఆర్టికల్ అంటే ఏంటంటే జస్ట్ జిన్నా రాజ్యాంగం ఇప్పుడు మేము తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు చేస్తాం. వాళ్ళే ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇందిరాగాంధీ గారు సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు, ప్రతి సందర్భంలో తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే బీజేపీకి ఎందుకు ఓటేయాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే పెప్పర్ స్ప్రే చేస్తే, కత్తులు పట్టుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులే గొడవ చేస్తే ఒక్కదాన్ని కూడా రాకుండా వీళ్ళు బీజేపీని విమర్శించే నైతిక ఎక్కడిది? మోడీ గారు విమర్శించే నీకు తెలంగాణ ప్రేమ ఉందా, నీ కుర్చీ మీద నీ కొడుకు కోసం కుర్చీ మీద ప్రేమ ఉందా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ కోటేసిన బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కోటేసినట్టు గత అంటే మరి రీసెంట్గా 2020 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారం చేసింది. సో దానివల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? తప్పకుండా నష్టం జరిగింది. ఆ యొక్క తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్ని విషయాలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉందని, ఏ ఒక్క సీట్లో కూడా టీఆర్ఎస్తో పోటీ లేదు. కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. కారణం ఏంటో, ఎందుకంత ప్రేమ నా మీద అంటున్నాను. నాకైతే అర్థం కాదు. దీనికి జవాబు ఏం చెప్పాలో నాకైతే తెలుస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉండవుతుంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంది, భారతీయ జనతా పార్టీ ప్రధాన నినాదం ఏంది, వారిని అడిగి తెలుసుకుందాం. కిషన్ రెడ్డి గారు నమస్తే. ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. సో పొద్దున్నే సహజం కదా, ఒక దిక్కు నేను స్వతహా పోటీ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా మిగతా అన్ని కూడా సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొద్దిగా బిజీగానే ఉంటాను. చూస్తున్నాను పొద్దున్నే లేచి మార్నింగ్ వెళ్తున్నారు, ప్రజలతో కలుస్తున్నారు. సో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సో కేంద్ర మంత్రి అయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటి, తెలంగాణ రాష్ట్రాన్ని కిషన్ రెడ్డి తీసుకొచ్చింది ఏంటి కేంద్ర ప్రభుత్వం నుంచి? పప్పు బిళ్ళలా తీసుకురావడానికి ఎవరు ఇష్టపడతాలకు? ఏదైనా ఒక ప్రభుత్వం, ఇది ప్రజల డబ్బు, నా డబ్బు, మోడీ గారి డబ్బు కాదు, ప్రజల డబ్బు. ఎక్కడైనా ఒక న్యాయ పైసా ఖర్చు పెట్టాలన్నా కూడా దాన్ని కొద్ది నియమ నిబంధనలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల పరిధిలోనే తెలంగాణకి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశాం. ఉదాహరణకు గత 9 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము. ఉదాహరణకు నేను సికింద్రాబాద్లో ఏం చేశాను, ఈ పుస్తకం మీకు ఇస్తాను. ఇది నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఏ సిట్టింగ్ మెంబర్ కూడా నేను 5 సంవత్సరాలు ఇది చేశాను అని ఈ రకమైన నివేదిక, 300 పేజీల నివేదిక, ఏదో మాటలు కాదు, ఫోటోలతో సహా, చిత్రాలతో సహా ఒక పుస్తకం తయారు చేసి నేను తెలంగాణ ప్రజల ముందు, నా కాన్స్టిట్యున్సీ ప్రజల ముందు పెడుతున్నాను. ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్కు, మీలాంటి మేధావులకు, అందరు కూడా నా కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వాలనేది నా ఆకాంక్ష. కాబట్టి ఆ దిశలో నేను ఏం చేశానో చెప్తాను. కాబట్టి నేను ఏదైనా జవాబు చెప్పాలంటే ప్రజలకు చెప్తా. నేను నివేదిక రాజకీయ పార్టీలు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి వినలేనటువంటి వాళ్ళు,
నిద్రపోకుండానే నిద్రపోస్తున్నట్టు నటిస్తున్నట్టు వాళ్ళ గురించి మనం ఏం చేయలేం. అంటే కిషన్ రెడ్డి 5 ఏళ్లలోనే కేంద్ర మంత్రిగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి 10 లక్షల కోట్లు సికింద్రాబాద్కు తెలంగాణ ప్రాంతాన్ని తెచ్చినా కూడా ఏమీ చేయలేదు. బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదు అనేటువంటి విమర్శ మీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. వితండవాదం చేస్తే ఏం చెప్తాను నేను గతంలో కూడా కొంతమంది మేధావులందరినీ పిలిచాను, జర్నలిస్ట్ అసోసియేషన్ పెద్దలందరినీ పిలిచాను, న్యాయవాదులను పిలిచాను, రాజకీయ విశ్లేషకులను పిలిచాను. అందరిని పిలిచి ఒక 3.5 గంటల పాటు తెలంగాణకి ఏం చేశాము, ఇది డాక్యుమెంటు, ఇది పని, ఇక్కడ దీని ఫోటో, ఇది ఈ డబ్బు దీన్ని ఈ డిమాండ్ కింద ఈ పద్ధతి కింద ఖర్చు పెట్టాము, ఇక్కడ ఈ బ్రిడ్జ్ కట్టాము, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాము, ఇక్కడ రోడ్డు వేసాము, ఇక్కడ హాస్పిటల్ కట్టాము, ఇక్కడ డిఫెన్స్ సెక్టర్ పెట్టాము, దీనికి అప్పిచ్చాము, మొత్తం డాటా అంత సహా నేను ఇచ్చిన. మరి ఆ రోజు ఎవడు మాట్లాడు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాది పెట్టింది తిట్టాలని పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నారు. ఆ రోజు మాట్లాడుకుంటూ ఊరుకున్నారు. ఎందుకంటే ఓవరాల్గా చెప్పలేను, మొత్తం ప్రభుత్వ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్తో సహా నేను ప్రజల ముందు పెట్టాను. ఇప్పుడు కూడా అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ఎవరైనా చూడొచ్చు. సో భారతీయ జనతా నేను ఒక పార్టీ కేంద్ర క్యాబినెట్ మంత్రి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే అలవాటు కూడా నాకు లేదు. నేను ఆ రకమైనటువంటి వ్యక్తిని కూడా కాదు. సో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కానీ లేదా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తుంది, అది హిందూ ముస్లిం అనేది. నిన్న మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు కూడా కాంగ్రెస్కు ఓటేస్తే దేశ సంపదను మొత్తం ముస్లింలకు రాసిస్తారు, కాంగ్రెస్కు ఓటేస్తే మహిళల మెడల్లో పుస్తెలతాళ్ళు కూడా లాక్కుంటారు, కాంగ్రెస్కు ఓటేస్తే 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లును కూడా లాక్కుంటారంటూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత, ఉదాహరణకు ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాము, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేస్తాము, అంటే ఎవరికైతే పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు హిందువులు ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చాము. 75 సంవత్సరాలు రోడ్డు మీద బతుకుతాయి భారతదేశంలోని, 2వ శ్రేణి బతుకు హిందువులకు అయిన కారణంగా వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చాము. అంటే ఇప్పుడు అందరినీ మళ్ళీ 2వ శ్రేణి బతుకు ముస్లింలకు త్రిపుల్ తలాక్ విధానం ఏదైతే ఉండనో దాన్ని తీసేసాం మనం. దాన్ని మళ్ళీ వాళ్ళకి త్రిపుల్ తలాక్ అనేటువంటి హక్కు కల్పిస్తాము. అదేవిధంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇక చెప్తారో చెప్పాలి, అదేం చేస్తారో చెప్పాలి. కాబట్టి ఈ రకంగా ఒక మతపరమైనటువంటి అంశాల మీదని వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు 370 ఆర్టికల్ అంటే ఏంటండి? జస్ట్ జిన్నా రాజ్యాంగం. అది జిన్నా రాజ్యాంగం ఇప్పుడు మేము తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నాం. అంటే జిన్నా రాజ్యాంగాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామంటే ఏమన్నమాట? ఈరోజు అక్కడ బాంబు పెళ్ళులు లేవు, పోలీసుల మీద రాళ్ళు కొట్టేది లేదు, RDX లేవు, స్కూళ్ళు 30 సంవత్సరాల తర్వాత స్కూల్ నడుస్తున్నాయి. 35 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాము, మేము జిల్లా పరిషత్ ఎలక్షన్ నిర్వహించాము, గ్రామాలకు నేరుగా డబ్బులు ఇస్తున్నాము, గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి, గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం మేము ఇంటింటికి పైప్ లైన్ ద్వారా. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 35 సంవత్సరాల తర్వాత సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. ఈరోజు 400 సినిమా లాస్ట్ ఒక్క సంవత్సరంలోనే 400 సినిమా షూటింగ్లు, OTT సినిమాలు షూటింగ్లు అయినాయి. అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎగిరేది, 3 రంగుల జెండాలు ఎగురుతున్నాయి. పాకిస్తాన్ జిందాబాద్ అనేది, భారత మాతకి జై అంటున్నారు. తుపాకులు బ్యాగులలో స్కూల్ పిల్లలు రాళ్ళు పెట్టుకుని పోలీసు వాళ్ళు కొట్టే దగ్గర బ్యాగులలో పుస్తకాలు పెట్టుకుని స్కూల్కి వెళ్తున్నారు. ఇంత మారిన తర్వాత మళ్ళీ మీరు ఆర్టికల్ 370 తీసుకొస్తున్నంటే మీ ఉద్దేశం ఏంటి? కాబట్టి ప్రధానమంత్రి గారు ఆ బ్యాక్గ్రౌండ్లో అడిగారు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హిందూ ముస్లిం అనేటువంటి ఒక బైఫర్కేషన్ తీసుకురావడం అనేది భారతదేశంలో ఒక దాన్ని రెచ్చగొట్టడం కాదా? రెచ్చగొట్టేటువంటి అంశం కాదు అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి రాజకీయాలపైన బట్టబయలు చేసేటువంటి చర్య అంతే. సో మరొక మీ మీద అంటే బీజేపీ మీద, ముఖ్యంగా నరేంద్ర మోదీ 3వసారి ప్రధానమంత్రి అయితే బీజేపీ మళ్ళీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వస్తే మీరు ఇప్పటిదాకా చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము పరిపాలన చేస్తున్నామని. కానీ బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తారు అనే విమర్శ మీ మీద. మొదటిసారి ఎందుకు మారొద్దు? 2వసారి ఎందుకు మారొద్దు? 3వసారి ఎందుకు మారొద్దు? కాబట్టి అవన్నీ వాస్తవ విరుద్ధాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద మాకున్నంత గౌరవం, మాకున్నంత అకుటితమైనటువంటి దీక్ష, అంకిత భావం కాంగ్రెస్ పార్టీకి లేదు.
వాళ్ళే ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇందిరాగాంధీ గారు సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పత్రికా విలేకరులను ఎడిటర్స్ను మొత్తం జైల్లో పెట్టి పత్రికా స్వేచ్ఛ తీసేసి అనేక మందిని ప్రజా సంఘాల నాయకులను జైల్లో పెట్టి రాజకీయ పార్టీ నాయకులను జైల్లో పెట్టి సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వాళ్ళు ఒక్క ఉదాహరణ చెప్పండి. బీజేపీ ఈ పొరపాటు చేసిందని రాజ్యాంగం పట్ల ఏదైనా ఒక్కటి చెప్పానండి. ఓటికి అనగానే రాజకీయంగా మాట్లాడడం ఈజీ, ఆధారరహితమైనటువంటి మాట్లాడితే జవాబు చెప్పడం కూడా మాకు ఇష్టం ఉండదు. మేము ఇప్పుడు 9.5 సంవత్సరాలు అయింది. అందుకే అన్నాను మొదటిసారి ఎందుకు చేయాలనుకుంటే ఇప్పుడే చేస్తారని ఎందుకు అంటున్నాను అంటే మొదటిసారి మెజారిటీ లేకపోవచ్చు, రెండోసారి మెజారిటీ పెరిగింది, ఫుల్ మెజారిటీ ఉంది కదా, రెండోసారి ఫుల్ మెజారిటీ, మూడోసారి ఇంకా మెజారిటీ పెరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజల ఆశీస్సులు అందజేస్తే రాజ్యాంగానికి సంబంధం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే, రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో 1/3 మెజారిటీ ఉన్నది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఉన్నది, అందుకే మీకు 1/3 మెజారిటీ వచ్చింది కాబట్టి నెమ్మదిగా అడుగులు అటువైపు వేస్తున్నారు. ఎందుకు అవసరమే ఉంది అంటున్నాం మేము, దాన్ని ఇంకా శక్తివంతం చేస్తున్నాం. నేను చెప్పాను కదా, జమ్మూ కాశ్మీర్లో భారత అంబేద్కర్ రాజ్యాంగం ఇంకా శక్తివంతంగా అమలు చేస్తున్నాం, పటిష్టంగా అమలు చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేస్తున్నాం, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ, దీక్ష తీసుకున్న స్థలం కానీ, రాజ్యాంగం రూపకల్పన చేసిన ఇల్లు కానీ, అంతిమ సంస్కారం జరిగిన ఇల్లు కానీ పంచతీర్థాల పేరు మీద మేము డెవలప్ చేశాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న రావడానికి మేం కారణం, కాంగ్రెస్ పార్టీ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగునా రాజకీయాల్లో అణిచివేసి ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ. మేము సపోర్ట్ చేసినాం జనసంఘ్ ఉన్నప్పుడు, ఆ రోజు ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు, ఆ రోజు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ ఈజ్ ఎ ట్రూలీ నేషనలిస్ట్, జాతీయ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, పేద ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రాజ్యాంగం మాకు వేదవాక్కు. ఆ రాజ్యాంగం ఆధారంగానే మా ప్రభుత్వం ఉంటుంది తప్ప ఏదో చిల్లర మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు, పోనీ మాట్లాడుతుంటారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా జరిగినటువంటి రాష్ట్ర విభజనను, అదే పార్లమెంటులో తల్లిని చంపి బిడ్డను బ్రతికించారంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరిచారనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే మీ మీద చేస్తున్న ఆరోపణ. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు, ప్రతి సందర్భంలో తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు, అందుకే బీజేపీకి ఎందుకు ఓటేయాలని బీఆర్ఎస్ నాయకులు అసలు బీఆర్ఎస్ పార్టీకి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీని కానీ తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ విమర్శించేటువంటి నైతిక హక్కు, మాట్లాడే నైతిక హక్కు ఉందా అడుగుతాం. ఆయన ఏం చెప్పాడు, మేము కూడా 3 రాష్ట్రాలు ఇచ్చాము, మధ్యప్రదేశ్ విభజించి ఛత్తీస్గఢ్ ఇచ్చాము, బీహార్ విభజించి జార్ఖండ్ ఇచ్చాము, ఉత్తరప్రదేశ్ విభజించి ఉత్తరాఖండ్ ఇచ్చాము బీజేపీ అధికారం ఉన్నప్పుడు. అప్పుడు ఒక ధర్నా లేదు, ఒక ఊరేగింపు లేదు, ప్రశాంతంగా అందరూ కూర్చొని మనం అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం అనే విషయంలో ఏకాభిప్రాయంతో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒప్పించి మెప్పించి చేశాం. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే పెప్పర్ స్ప్రే చేస్తే, కత్తులు పట్టుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులే గొడవ చేస్తే లోక్సభలో, మరి వీళ్ళకి నైతికత ఎక్కడుందనే విషయంలో మాట్లాడాడు తప్ప ఏదో వేరే ఉద్దేశం లేదా ఒకటి. రెండోది, ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, మోడీ గారి గురించి. మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కానీ రైల్వే స్టేషన్ భూమి పూజకు వచ్చాడు సికింద్రాబాద్. మీ ముఖ్యమంత్రి రాడు, మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, పోనీ మనం అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడే అంటున్నా, అప్పుడు చేసింది అప్పుడే కదా ముఖ్యమంత్రి అని. మోడీ గారు రైల్వే స్టేషన్ ఫౌండేషన్ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి రాడు. వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం, భూమి పూజ చేశాడు, వేగవంతంగా పనులు జరుగుతున్నాయి, దానికి పిలిస్తారాడు. రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ మోడీ గారే శంకుస్థాపన చేశాడు, మోడీ గారి ప్రభుత్వమే దాన్ని నిర్మాణం చేసింది, స్వయంగా ఆయననే మళ్ళీ ఇనాగ్రేషన్కి వచ్చాడు, దానికి పిలిస్తారాడు. అదే రామగుండంలో 800 మెగావాట్ల సంబంధించినటువంటి ఒక యూనిట్ ముందు ప్రారంభించాం, విద్యుత్ ప్రాజెక్టు, దానికి పిలిస్తారాడు. ఇంకోటి కట్టాం మళ్ళీ 800ది, దానికి పిలిస్తారాడు. అదేవిధంగా 1,20,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి జాతీయ రహదారులు నిర్మాణం చేశాం,
అనేక సార్లు మోడీ గారు వచ్చి మన రాష్ట్రంకి వచ్చి ఆయన ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఎప్పుడు రాడు. మోడీ గారేమో తెలంగాణ మీద ప్రేమ లేదన్నారు కదా మీరు, తెలంగాణ వ్యతిరేకిస్తున్నారా? తెలంగాణ డెవలప్మెంట్ కోసం అనేకమైనటువంటి ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. ఆయన స్వయంగా ఢిల్లీ నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాసి మీరు రండి ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు, కలిసి తెలంగాణ ప్రజలకు మేలు జరిగే ప్రాజెక్టులు డెడికేట్ చేద్దాము, ప్రారంభించుకుందామంటే ఒక్కదాన్ని కూడా రాకుండా వీళ్ళు బీజేపీని విమర్శించే నైతిక ఎక్కడిది? మోడీ గారు విమర్శించే మీకు తెలంగాణ ప్రేమ ఉందా? నీ కుర్చీ మీద నీ కొడుకు కోసం కుర్చీ మీద ప్రేమ ఉందా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు వాళ్ళు? తెలంగాణలో మేమే ఉండాలి, ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు, ఇంకెవరు మంత్రి కావద్దు, ఎవరు కేంద్ర మంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి అయినా మా కుటుంబమే, ముఖ్యమంత్రి అయినా మా కుటుంబమే, నేనైనా నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు. ఇది ఒక నిజాం తరహా రాజకీయ వ్యవస్థ ఈ రాష్ట్రం తీసుకురావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి తప్పుడు విధానాలు, అహంకారపూరిత చర్యలు చేశారు. సో అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలను కూడా ఇంకా ఇప్పటికీ తెలంగాణకు అమలు చేయలేదని, అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, మొన్న అంటే ఎన్నికల సమయంలో పెట్టారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, పని స్పీడ్గా జరుగుతుంది. సో ఇంకా అంటే 10 ఏళ్ల తర్వాత ఎన్నికల సమయంలో మాత్రం వాడు ఎన్నికలు వచ్చారో 10 ఏళ్ళు కూడా సంవత్సరం అయిపోయింది. అవును, అంటే రాబోతున్న ఎన్నికలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు, కానీ దాదాపు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వేం చేయలేదా? ఆయన నువ్వు దళిత ముఖ్యమంత్రి చేస్తావు, నువ్వేం చేసినావు? డబుల్ బెడ్రూమ్ కడతావు, ఎన్ని ఇళ్ళు కట్టావు? ఆయన మమ్మల్ని విమర్శిస్తే ఎట్లా? నువ్వు దళిత ముఖ్యం, నువ్వు ఎట్లా కుర్చీలో కూర్చున్నావు దళితుని చేస్తా అని చెప్పి నువ్వెందుకు చేయలేదు? ఈ హామీలు నేను ఇవ్వలే, ఈ బైఫర్కేషన్ హామీలు నేను ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ రాత్రి అయినా చేస్తున్నాను, నేను అనేకం చేశాను. ఇంకొకటి చెప్పండి, ఇంకేమన్నారు మీరు? కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం సిటీ ఫ్యాక్టరీ కాదని చెప్పినాం కదా. తర్వాత వినండి, బయ్యారం సిటీ ఫ్యాక్టరీ కాదన్నాం కదా. నువ్వేమన్నా 2018లో నరేంద్ర మోడీ ఇస్తలేడు, మీరు మళ్ళీ మాకు అసెంబ్లీ కోటేయండి, మేమే పెట్టుకుంటాం అన్నావు కదా. మేము 5 సంవత్సరాల్లో చేయలేదు, ఎందుకు ఇలా చెప్తాను. ఇప్పుడు నువ్వేమన్నావు 2018లో ఈ 4.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు కాదని చెప్తున్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని చెప్తున్నాడు, మీరు నాకు ఓటేయండి, నేను మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నావు కదా. మరి ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఎవరిది తప్పు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేను చేయలేదు, నేను చేయడానికి కారణాలు చెప్పాను, నేను కాదు. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మనం ఖచ్చితంగా ప్రతి న్యాయ పైసకు జవాబుదారు ఉండాలి. ఓట్ల కోసమో ఇంకెవరు కాంగ్రెస్ వాళ్ళు రాసిపోయారనో మనము వృధాగా ఖర్చు పెట్టకూడదు. మన కళ్ళ ముందు ప్రాగా టూల్స్ పోయింది, మన కళ్ళ ముందు హెచ్ఎంటీ పోయింది, మన కళ్ళ ముందు ఆల్వెన్ ఫ్యాక్టరీ పోయింది, మన కళ్ళ ముందు ఐడిఎల్ ఫ్యాక్టరీ పోయింది, మన కళ్ళ ముందు ఐడిపిఎల్ ఫ్యాక్టరీ పోయింది, మన కళ్ళ ముందు హెచ్ఎంటీ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తున్నామన్నీ. ఎవరి డబ్బు అదంతా? అప్పుడు ఇచ్చే ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి పెట్టారా? లేకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమైనా పెడతారా? లేకపోతే కేసీఆర్ ఏమైనా పెడతాడా? ప్రజల డబ్బు. దానికి జవాబుదారితనం, మనం బాధ్యతగా మనం రాజ్యాంగం ప్రమాణ స్వీకారం చేసాం, ధర్మకర్తలుగా వ్యవహరిస్తాం మనం. ఒక్క పొరపాటు కానీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదు అని చాలా స్పష్టంగా అనేక కమిటీలు ఎందుకంటే స్పష్టం చేశాయి. ఇక్కడ ఉన్నటువంటి అయితే ఐరన్ ఓర్ ఉందో, ఐరన్ ఓరు స్టీల్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకు అక్కడ లేదు, క్వాలిటీ సరిపోదు. బయట నుంచి తీసుకొస్తే గిట్టుబాటు కాదు. ఎందుకంటే ఈరోజు ఈ కండువా తయారు చేసినా కూడా ప్రపంచమంతా కూడా పోటీ ఉంటుంది దీనికి. మార్కెట్లో నిలబడాలా. ఇది నేను తయారు చేసిన తెచ్చినట్టు నువ్వే ఇది ఎంత నేను 200-300 కొనాలంటే వాడు కొనడు. పక్క షాపు వాడు 100 రూపాయలు కొంటే అది కొంటాడు. నేను అమ్ముతున్నా, ఇది ప్రభుత్వము, నువ్వు కొనాలే అంటే ఎవడు కొంటాడా? ప్రభుత్వం దీనికంటే 100 రూపాయలకు అమ్ముతున్నాడో, 50 రూపాయలకు అమ్ముతున్నాడో, 10 రూపాయలకు అమ్ముతున్న దగ్గరకు కొనుక్కుంటాడు. నేను 200 రూపాయలు చెప్తే కొనడు. నువ్వు స్టీల్ తయారు చేసి నువ్వు మార్కెట్లో అమ్ముకోకపోతే నువ్వు ఎట్లా తట్టుకుంటావు? ఎవరి డబ్బు అది? ఇప్పటికీ అనేక కంపెనీలు మూతపడ్డాయి కదా, అదంతా ప్రజా డబ్బు కదా. తాళాలు వేసిపోయారు, అమ్ముకున్నారు, భూములు అమ్ముకుంటున్నారు కదా మీరు. కాబట్టి అది ఫీజిబిలిటీ కాదు. ఆ రోజు రాత్రి రాశారు. ఏ రకమైనటువంటి పరిశోధన చేయకుండా, ఐరన్ ఓర్ తీసి దానికి సంబంధించిన క్వాలిటీ ఉండకుండా అనేక కమిటీలు వచ్చినాయి, అనేక సార్లు తిరిగారు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాము. అక్కడ కాదని చెప్పాము స్పష్టంగా. ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ పాయ్ ఫర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ.
కానీ మీరు 2018లో రిపోర్ట్ వచ్చినాక మాకు రిపోర్ట్ రాక అందులో మేము హామీ ఇవ్వలే. బయ్యారం సిటీ ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయారు. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూషన్ ప్రాసెస్ చేయాలా, అందుకోసమే పరిశోధన చేశాం, కమిటీలు వేసాం, ఎక్స్పర్ట్స్ కమిటీలు వేసాం. వీలు కాదని చెప్పారు. మరి తెలిసిన తర్వాత కూడా వీలు కాదని తెలిసిన తర్వాత మీరు హామీ ఇచ్చారు. నేను ఎప్పుడు హామీ ఇవ్వలే. యాజ్ ఎ బీజేపీ నేను హామీ ఇవ్వలే. ఇచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ, రాసింది కాంగ్రెస్ పార్టీ, మాకు చూపించలే. అయినా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రయత్నం చేసాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లయితే కేంద్ర ప్రభుత్వం కదా, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం. కాంగ్రెసే మేజర్, పేరుకు యూపీఏ కానీ మేజర్ కాంగ్రెస్ గారు. వాళ్ళు రాసిపోయారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2018లో ఈ కమిటీల రిపోర్ట్ అంతా గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఇది ఫీజిబిలిటీ కాదు, మేము ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజల డబ్బును వృధా చేయడం భావ్యం కాదు అని చెప్పిన తర్వాత మీరు చేస్తామన్నారు కదా, మరి మీరేది చేయలేదు. కాబట్టి మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడదని. నేను దేనికైనా ఏ తెలంగాణకి ఏదైనా జరిగితే తప్పకుండా ఇప్పటికైనా సరిదిద్దుకుంటాం. ఏదైనా పొరపాటు చేస్తే వీఆర్ రెడీ. వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఒక అంతర్గతంగా లోపాయికారి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ కోటేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కోటేసినట్టు గత అంటే మరి రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారం చేసింది. సో దానివల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? కొంత నష్టం జరిగింది, తప్పకుండా నష్టం జరిగింది. ఆ యొక్క తప్పుడు ప్రచారం కారణంగా నష్టం జరిగింది. అందులో నుంచి బయటపడలేము. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్ని విషయాలు. ఎన్నికల తర్వాత అర్థం చేసుకున్నారు. ఈరోజు తప్పకుండా ప్రజల స్పందన కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీని 5 నుంచి 6 పార్లమెంట్ సీట్లలో గెలిపించడం కోసం బీఆర్ఎస్ లోపాయకారికంగా సహకరిస్తుందని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటున్నారు. ఆయన 5 కంటే గెలవకూడదు అనుకుంటున్నాను, అందుకోసం అట్లా అంటున్నాడు. వీళ్ళు ఎక్కడ 12 సీట్లు గెలుస్తారు, 13 సీట్లు గెలుస్తారు అని భయపడుతూ మమ్మల్ని 5కో 6కో పరిమితం చేయడం కోసం కుట్రది. సో మళ్ళీ అదే స్లోగన్ ఇప్పుడు కూడా ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదన్నారో ఇప్పుడు కూడా అదే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు దేశంలో బీజేపీ ప్రభజన నడుస్తుంది. మాకు కేసీఆర్ సపోర్టో లేకపోతే రేవంత్ రెడ్డికి మాకు అనుకూలంగా 2 మంచి మాటలో మాకు అవసరం లేదు. ఇప్పుడు ఎవరు కూడా ఈ యొక్క చిన్న చిన్న పొంకణాలు మాట్లాడితే ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎవరి గురించి, నా గురించి కానీ ఇంకోరి గురించి కానీ నేను ఇంకోరి గురించి ఏమైనా మాట్లాడినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు మారిపోయారు. ప్రజలందరూ కూడా సమిష్టిగా ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా, ఆఫీస్లో కానీ, గుడిలో కానీ, బడిలో కానీ, హోటల్లో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ ఒకటే చర్చ మోడీ గారి గురించి. కాబట్టి వీళ్ళ మాటలు ఏమి నమ్మాల్సిన పరిస్థితి లేదు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ డబుల్ డిజిట్స్లో గెలుస్తాం. ఈరోజు విచిత్రం ఏంటంటే కేసీఆర్ అంటాడు బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటి, రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ బీజేపీ ఒకటి. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఒక విచిత్రంగా మీరు జాతీయ పార్టీగా 2 పార్టీలు భయపట్టిస్తున్నారేమో. విషయం చెప్తున్నాను కదా, వాళ్ళు భయపట్టిస్తున్నాం, మేమేమో భయపట్టిస్తున్నామని. వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రేవంత్ రెడ్డి అంటాడు. ఇంకా అలా నాయకులు రోజు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అని కేసీఆర్ కుటుంబం మాట్లాడుతారు. కాబట్టి ఒక విచిత్రమైన పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి ఆధారం లేకుండా బట్ట కాల్చి ముఖం మీద వేయడమే, బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకు, నోరుతోటే బతికటోళ్ళకు, నోరుతోటే అధికారంలోకి వచ్చి ఇద్దరు కూడా జస్ట్ ఏం చేయలే, నోరు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు అదే నోరుతోటి మమ్మల్ని మళ్ళీ కొట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు అన్నిసార్లు ఒకే రకంగా ఉండరు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు, విజ్ఞులు. వాళ్ళు అన్ని రకాల విచక్షణతో ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా బీజేపీ ఏంటో, మోడీ గారు ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా మాకు ఆశీస్సులు అందజేస్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? అంటే మీకు అనుమానం ఏమైనా ఉందా? మీరు చెప్పాలి. మీకు ఏ రాజకీయ పార్టీ ప్రధాన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? నాకు వచ్చినటువంటి మా క్యాడర్, మా కార్యకర్తల ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ, వివిధ సర్వేల ద్వారా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, వివిధ మీడియా సంస్థల ద్వారా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉందని, ఏ ఒక్క సీట్లో కూడా టీఆర్ఎస్తో పోటీ లేదు. మీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డికి ప్రధాన
ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థా బీఆర్ఎస్ అభ్యర్థి? నేను సంబంధించినంత వరకు నేను ఎప్పుడు కూడా నాకు ఎన్ని ఎలక్షన్స్ అయినా సరే నాకు పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి నేను విమర్శించాను. ఏ ఎలక్షన్స్లో కూడా మీరు చూడండి. అంటే పార్టీ పరంగా నేను వ్యక్తులుగా కాదు. అదే నేను వ్యక్తులు కూడా నా చెప్పుకుంటున్నాను. దీనికి జవాబుగా మీరు అడిగిన జవాబు ఇంకో అడిషనల్గా చెప్తున్నాను. నేను విమర్శించాను. మీరు ఎప్పుడైనా ఏమనుకుంటానంటే ఇండిపెండెంట్ అభ్యర్థితో సహా అందరూ నాక వెంటే బలమైన అభ్యర్థులు కాబట్టి వాళ్ళని తట్టుకునే విధంగా భగవంతుడు నాకు శక్తినివ్వు, ఆ రకంగా మనందరం కష్టపడదామని నా కార్యకర్తలు చెప్పుకుంటాను. ఆ రకంగా కష్టపడే ప్రయత్నం చేస్తాను. నేను గెలిచిపోయాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఎప్పుడు ఉండను. కాబట్టి ఆ దిశలోనే ఇప్పుడు కూడా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కష్టపడి పనిచేస్తాను. ఎవరి పోటీ ఉంటారు ఎవరి పోటీ ఉండరు అనేది కానీ తెలంగాణ మటుకు చెప్పగలుగుతాను. ప్రధానమైనటువంటి పోటీ మాకు కాంగ్రెస్కే ఉంటుంది. తెలంగాణలో రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ. టీఆర్ఎస్ ఎన్ని సీట్లలో డిపాజిట్ వస్తుందో కూడా తెలియదు. ఇంకొక విమర్శ కూడా ఉంది. సరే బయటికి ఎన్ని విమర్శించుకున్నా, బయటికి రాజకీయంగా ఎన్ని మాట్లాడుకున్నా కూడా కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారని. కారణం ఏంటో ఎందుకో అంటే చెప్పాలి కదా. వాళ్ళ జుట్టు మీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కదా. ఎందుకు ఇంకా చాలామంది ఉన్నారు. మా పోటీ వస్తే 17 మంది ఉన్నారు. ప్రధాన పార్టీలు అవి రెండే కదా. నన్ను రోజు తిట్టకుండా ఇద్దరు తిడుతుంటే నేను వాళ్ళని ఏం చేయగలితే ఎప్పుడన్నా నేను ఎవరి మీద నేను చేసిన మీరు వాళ్ళని ఏమో చేస్తారని కాదు, మిమ్మల్ని గెలిపించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు పోటీ పడుతున్నారు. పోటీ పడి కిషన్ రెడ్డిని గెలిపియాలి. ఎందుకంత ప్రేమ నాకు ఇది అంటున్నాను. మీకు మీరు చెప్పాలని లోపాయకారకంగా మీ కేంద్ర ప్రభుత్వంతో మీ కేంద్ర నాయకత్వంతో వాళ్ళిద్దరుకున్న అండర్స్టాండింగ్ ఏంటి? నాకైతే అర్థం కాదు. దీనికి జవాబు ఏం చెప్పాలో నాకైతే తెలుస్తలేదు. నిజంగా నేను రోజు నా పార్టీ తరఫున ప్రభుత్వాలను విమర్శిస్తున్నాను, ప్రజా సమస్యలను ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను ఓడించడం కోసం అనేక రకాల కుట్రలు చేస్తున్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థి లేకపోతే బలమైన అభ్యర్థి అనుకొని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి తీసుకొచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ అయితే మా పద్మరావు గారు బలవంతంగా పోటీ చేయాలంటే ఆయన తీసుకొచ్చి పోటీ పెట్టించింది. కాబట్టి నేను ఎవరిని కూడా ఏమన్నాను, ఇద్దరు కూడా ఏమన్నాను. ఇద్దరు నాకు మంచి మిత్రులు. కాబట్టి నేను ఏమన్నాను, నేనేంటో లేకపోతే ఇంకో అభ్యర్థులు ఏంటో, ఇండిపెండెంట్ ఆ పార్టీ ఏంటో ఈ పార్టీ ఏంటో ప్రజలకు తెలియదు అనుకోవడం కళ్ళు మూసుకొని పిల్లి తాగినట్టు. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను విమర్శించాను. నాకు గెలిపించడం కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు ఎవరి సహాయ సహకారం అవసరం లేదు. నేను గతంలో 3 సార్లు గెలిచాను, 2019లో గెలిచాను, పోటాపోటీ గెలిచాను. నాకు ల్యాండ్ సైడ్ విక్టరీ కూడా ఏం రాలేదు. కాబట్టి గతంలో కూడా గెలిచాను, ఇప్పుడు కూడా కంఫర్టబుల్గా ప్రజల ఆశీస్సులతో గెలిచి వస్తాను. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రెండోసారి గెలుస్తారా? మళ్ళీ కేంద్రంలో రెండోసారి మంత్రి అవుతారా? రెండిట్లో ఒకటి మాత్రం వాస్తవం, తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తాను. మంత్రి అయినది ఇప్పుడు చెప్పలేను. మంత్రి అయినటువంటిది ప్రధానమంత్రి పరిధిలోని అంశం. పార్టీ సలహా తీసుకుంటాడు ఆయన, ప్రధానమంత్రి గారు. వారు తీసుకుని ఎవరిని మంత్రిగా చేయాలో చేయకూడదు నిర్ణయిస్తారు. నేను ఏ రోజు కూడా మంత్రి కావాలని కోరుకోలేదు, ఇప్పుడు కూడా కోరుకోవడం లేదు. నాకు మంత్రి కావాలనే కోరిక ఏమీ లేదు. మీరు నేను అనకపోయినా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తే ఆయన నిద్రపోడు, మన నిద్రపోనియాడు. విపరీతంగా మా అందరినీ కష్టపెడతారు ఆయన. కాబట్టి ఎంపీగా ఉండి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తే చాలు. అంటే ఎంపీగా ఉన్న వాళ్ళకి మంత్రి కావాలని కోరుకుంటారు. నేను చెప్తున్నా కదా, నేను నా అభిప్రాయం చెప్తున్నా. కాబట్టి మిగతా కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రి అంటే అదొక పొజిషన్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రి అంటే అదొక రెస్పాన్సిబిలిటీ. అది డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కేంద్ర మంత్రి పదవితో మీరు రిలాక్స్ అయ్యారా? అబ్సల్యూట్లీగా. నేను ఒక 5 సార్లు మంత్రిగా అయితే సంతృప్తి చెందుతారో నేను అంత సంతృప్తి చెందాను. నాకు ఆ రకమైనటువంటి పని దొరికింది. ఆర్టికల్ 370 హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసేశాను. సముద్రంలో నీటి చుక్కలాగా నేను కూడా కొంత బాధ్యత అయ్యాను. అదేవిధంగా ఆజాద్కి అమృత మహోత్సవం, G20 సమావేశాలు అనేక ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు. కరోనా అప్పుడు
ఆల్ ఇండియా కరోనా కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్ మంత్రిని. కాబట్టి ఒకటిగా చెప్పాల్సిన కొన్ని, చెప్పకూడని కొన్ని అన్నీ నాకు చాలా అద్భుతంగా నేను సంతృప్తిగా పనిచేశాను 5 సంవత్సరాలు అనే విషయం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జనరల్గా రాజకీయాల్లో అట్లా పైకి అట్లా చెప్తారు కానీ పదవులు ఎవరికైనా చేదా, పదవి వస్తే వద్దు అని అనేవాళ్ళు ఉంటారు. పదవుల కోసం పాకలాడలేదు. నేను ఎప్పుడు కూడా నేను మంత్రి కావాలని ఎవరిని అడగలేదు, రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అడగలేదు. ఇది 4వసారి అధ్యక్షుడైనాను. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధ్యక్షుడైనా. మొదటిసారి తెలంగాణ ఏర్పడిన ఫస్ట్ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ప్రెసిడెంట్. ఇవి కూడా అడగలేదు. పార్టీ ఏది చెప్పినా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్నాను. ఎందుకు అని కూడా అడగకుండా శిరసావించి వచ్చాను. నువ్వు మంత్రిగా పొందాలన్నాను. మంత్రిత్వ శాఖ ఇది అన్నారు, ఇది కానీ అది కావాలని కూడా అడగలేదు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణకు సంబంధించి లేకపోతే రాష్ట్రానికి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుపోతే అన్ని పెద్ద మనసుతో ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. ఏ తీసుకెళ్ళినా కూడా రీజనల్ రింగ్ రోడ్ 25,000 కోట్లని దేశంలో ఎక్కడ లేదు, తీసుకుపోతే మంజూరు చేశాను. నా రైల్వే స్టేషన్ చాలా పెద్దది సౌత్ ఇండియాలో, సికింద్రాబాద్ అంటే 720 కోట్లు నాకు మంజూరు చేసిండు. మంజూరు అయిన కాదు, ఆ రైల్వే స్టేషన్ కట్టడానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి. కాబట్టి ఆ రకంగా తప్పకుండా అన్ని విషయాల్లో ముందుకెళ్ళి పనిచేస్తాం. సో అంటే కిషన్ రెండోసారి ఎంపీ గెలిచిన ఎందుకు కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి? నేను అనేది మళ్ళీ పార్టీ ఏది చెప్పినా చేస్తాను, ఇది కావాలని అడగను. నాకు ఆకాంక్ష కూడా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 1980లో విద్యార్థిగా నాకు ఏమాత్రం లోకజ్ఞానం లేనప్పుడు పార్టీ ఆఫీస్ లేదు. నాకు లోకజ్ఞానం లేదు. ఏదో బీజేపీ అనుకుంటూ వచ్చి పార్టీ ఆఫీస్ లేదు. దత్తాత్రేయ పక్కన సహాయకుడిగా ఉన్నాను. 1980లో చెప్తున్నాను. ఆ పార్టీ ఆఫీస్ ఇక్కడ పక్కకి కిరాయికి తీసుకొని చిన్న ఆఫీస్ పెడితే రేకుల బోర్డు పెట్టి 2 కట్టెలు కట్టి బోర్డు పెట్టి ఆ గుంతదోడ అని ఆఫీస్ 2 బిల్డింగ్ తీసుకొని మా విజయలక్ష్మి గారిని కార్పొరేట్ ఉండే వాళ్ళ భర్త రామూర్తి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మేమిద్దరం రాత్రంతా తెల్లారి ఇనాగ్రేషన్ ఆఫీస్ రాత్రి బోర్డు కట్టాము. కాబట్టి ఆ రకంగా కష్టపడే కార్యకర్త. ఈరోజు అదే పార్టీ అదే ఆఫీస్లో రాష్ట్ర అధ్యక్షుడు చేసింది, నన్ను 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసింది, ఈరోజు ఎంపీగా చేసింది, ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా 3 శాఖలు చేసింది. 3 శాఖలు ఉన్నటువంటి 5 మంది ఎంఓఎస్లు ఉన్నాం. ఎవరికి ప్రధానమంత్రి గారు కూడా అంతమంది ఎంఓఎస్, మేమంతా ఎంఓఎస్లు మనకు 5, నేను అంతమంది లేదు. కాబట్టి ఆ రకంగా అనేక విషయాలలో నేను చేసిన కష్టానికంటే ఎక్కువ పార్టీకి నాకు ఇచ్చింది. ఎందుకంటున్నాను ట్రూ బీజేపీ నాయకుడు కార్యకర్తకు తగ్గకపోతే ఇంకెవరికి తక్కువ అవకాశం లేదు. సరే, నాకు అంతకంటే ఇప్పించింది పార్టీ చాలు అంటున్నాను. ఏమని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు? బీజేపీ కోట ఏమైంది? ఇవి తెలంగాణకు సంబంధించిన ఎన్నికలు కావు. ఇక్కడ మీకు ఓట్లు వేయాలి. అదే నేను దేశానికి సంబంధించిన ఎన్నికలు మన అయిపోయినాయి. తెలంగాణ ఎన్నికలు కూడా దేశంలో ఈరోజు ఒక మంచి ప్రభుత్వం రావాలంటే, ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలంటే, ఒక సమర్థవంత నాయకత్వం కలిగినటువంటి ప్రభుత్వం కావాలంటే, దేశంలో ఉగ్రవాదం మళ్ళీ పెరగకుండా ఉండాలంటే, దేశంలో మతకాలాలు జరగకుండా ఉండాలంటే, దేశంలో అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉండాలంటే, దేశంలో భారతదేశ గౌరవం పెరగాలనుకుంటే, దేశంలో పెట్టుబడులు రావాలనుకుంటే, దేశంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలనుకుంటే, భారతదేశం యొక్క సైనిక శక్తి మరింత ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా మన గౌరవాన్ని నిలబెట్టాలనుకుంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మన మీద కన్నెత్తి చూడకుండా ఉండాలనుకుంటే, దేశంలో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే చంద్రయాన్ వరకు కూడా అమోఘంగా అద్భుతంగా మన ప్రభుత్వాలు పనిచేయాలనుకుంటే, కుటుంబ పరిపాలన లేకుండా ఉండాలంటే, కుటుంబ పెత్తనాలు ఉండకుండా ఉండాలంటే, జాతీయ రహదారులు బాగా జరగాలనుకుంటే, ఎయిర్పోర్ట్లు రావాలనుకుంటే, వందే భారత్ ట్రైన్లు రావాలనుకుంటే, బుల్లెట్ ట్రైన్ సౌత్ ఇండియాకి రావాలనుకుంటే, అనేక విషయాలు ఉన్నాయి. నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పగలను. కాబట్టి వరి కావాలంటే మీరు బీజేపీ కోటి వేయండి అంటున్నాను. తెలంగాణలో తప్పేముంది? ఇన్ని అంశాలను చూసి బీజేపీ కోట అంటున్నాను. కాబట్టి తెలంగాణ కూడా ఒకటే ఒక ప్రశ్న, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఏదో లేని లిక్కర్కు కుంభకోణంలో ఎక్కించి జైల్లో పెట్టించారు అని ఎక్కడైనా అట్లా చేస్తారు మీరు అనేది కోర్టుకు కళ్ళు ఉండవు, పోటీ కళ్ళు లేవు, చెవులను ఉంటాయి కదా.
బయట అందరి ముందు కళ్ళు కట్టుకోవచ్చు, కానీ పేపర్లో తర్వాత జడ్జి అనేది అవుతాడు కదా. ఏదైనా ఒక సుప్రీంకోర్టు కానీ మన హైకోర్టు కానీ ఏదైనా ఒక ముఖ్యమంత్రికి జ్యుడిషియల్ కస్టడీ విధించి జైలు పంపుతున్నప్పుడు ప్రైమ్ ఆఫీసీ లేకుండా ఏ న్యాయస్థానం కూడా జైలుకు పంపదు. మరి నేరం చేసి అవినీతికి పాల్పడి డబ్బులు దోచుకొని మరి మేము అధికారంలో ఉంటాము లేక మేము ఏమైనా చేస్తాము అంటే ఎంతవరకు న్యాయం అర్థం చేసుకో. వాళ్ళ పార్టీలకి రాజీనామా చేస్తే నేనేం చేస్తా? ఎందుకంటే వాళ్ళు హిందుత్వం కోసం పెరిగిన వాళ్ళు ఆ పిల్లలందరూ కూడా. అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు భారత్ ఠాకరే అట్లనే నేర్పాడు. ఉద్ధవ్ ఠాకరే వచ్చి దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం లీగ్తో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మజ్లిస్ పార్టీతో కలిసి పనిచేస్తుంటే యూ వాంట్ టు వెయిట్ ఫర్ అప్ టు 2028. సో ప్రజాస్వామ్యబద్ధంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్నారు. రైట్. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కిషన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రిని కూడా చేయాలని కోరుకుందాం. మీరు ఎంతో బిజీగా ఉన్న విలువైన సమయాన్ని ఇచ్చి మాకు 5 minutes. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమిటి? తెలంగాణ రాష్ట్రాన్ని కిషన్ రెడ్డి తీసుకొచ్చిందండి. తెలంగాణకి ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేశాం. నేను ఏదైనా జవాబు చెప్పాలంటే ప్రజలకు చెప్తానండి. నువ్వేది రాజకీయ పార్టీలు కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి వినలేనటువంటి వాళ్ళు, నిద్రపోకుండానే నిద్రపోస్తున్నట్టు నటిస్తున్నటువంటి వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కానీ లేదా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక సెంటిమెంట్ను తెరపైకి తీసుకొస్తుంది, అది హిందూ ముస్లిం అనేది. కానీ బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయితే ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తారు. రీసెంట్ ఆర్టికల్ అంటే ఏంటంటే జస్ట్ జిన్నా రాజ్యాంగం ఇప్పుడు మేము తీసేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు చేస్తాం. వాళ్ళే ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇందిరాగాంధీ గారు సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ మీద ప్రేమ లేదు, ప్రతి సందర్భంలో తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే బీజేపీకి ఎందుకు ఓటేయాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే పెప్పర్ స్ప్రే చేస్తే, కత్తులు పట్టుకొని వస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులే గొడవ చేస్తే ఒక్కదాన్ని కూడా రాకుండా వీళ్ళు బీజేపీని విమర్శించే నైతిక ఎక్కడిది? మోడీ గారు విమర్శించే మీకు తెలంగాణ ప్రేమ ఉందా? నీ కుర్చీ మీద, నీ కొడుకు కోసం కుర్చీ మీద ప్రేమ ఉందా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ కోటేసిన బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కోటేసినట్టు గత అంటే మరి రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బాగా విస్తృతంగా ప్రచారం చేసింది. సో దానివల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? తప్పకుండా నష్టం జరిగింది. ఆ యొక్క తప్పుడు ప్రచారం కారణంగా ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్ని విషయాలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏ పార్టీ? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉందనేది. ఏ ఒక్క సీట్లో కూడా టీఆర్ఎస్తో పోటీ లేదు. కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. కారణం ఏంటో, ఎందుకో ఎందుకంత ప్రేమ నా మీద అంటున్నా నాకైతే అర్థం కాదు. దీనికి జవాబు ఏం చెప్పాలో నాకైతే తెలుస్తలేదు.